నమస్తే. చాలా రోజుల తర్వాత మనం ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుంటున్నాం. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, పరిణామాలు అన్నీ మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ సంఘటనల వెనుక ఏ ఏ దేశాలు ఉన్నాయో ఆ విశ్లేషణలన్నీ కూడా చాలామంది విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. ఇది ఇప్పటికప్పుడు జరిగినటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ కాదని, దీని వెనకాల చాలా శక్తులు ఉన్నాయన్న సంగతి ఈ రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న వాళ్ళకి చాలామందికి అర్థమైపోతుంది. దీనివల్ల మన దేశానికి కూడా ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా ఈరోజు మన దేశంలో ఒక శరణార్థిగా వచ్చి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ పరిణామాలన్నింటినీ మళ్ళీ నేను ఏకరవ పెట్టబోవటం లేదు. నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, వాటి వెనుకున్నటువంటి గ్రహస్థితుల ప్రభావాలు ఏమిటనే విషయం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. జ్యోతిషశాస్త్ర పరంగా చూసినప్పుడు ఒక మనిషి జీవితం కానీ, లేదంటే దేశాల డెస్టినీస్ కానీ, ప్రాంతాల డెస్టినీస్ కానీ గ్రహ చలనాన్ని బట్టి, గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి జరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో వచ్చిన పరిస్థితి యురేనస్ ట్రాన్సిట్ మీద ఆధారపడి ఉంది. జూన్ 6వ తారీఖున యురేనస్ గ్రహం వృషభ రాశిలోకి అడుగుపెట్టింది. ఈ యురేనస్ అనే గ్రహం శని కక్ష కన్నా బయట ఉంటుంది. రాశిచక్రాన్ని ఒకసారి చుట్టి రావడానికి 84 ఏళ్ళు తీసుకుంటుంది. అంటే ఒక్కొక్క రాశిలో 7 ఏళ్ల పాటు యురేనస్ ఉంటుంది. పోయిన నెలలో వృషభ రాశిలో అడుగుపెట్టిన ఈ యురేనస్ గ్రహం 2031 వరకు అక్కడే ఉంటుంది. కనుక రాబోయే 7 ఏళ్లలో పెను మార్పుల్ని ఇది భారత ఉపఖండంలో తీసుకురాబోతోంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక విధ్వంసకర పరిస్థితులను తేబోతున్నది. ఎందుకంటే యురేనస్ అనే గ్రహం రెవల్యూషన్స్, తర్వాత రాజ్యాలు అంతర్యుద్ధంతో అట్టుడికి, ప్రభుత్వాలు మారిపోవటం, కూలిపోవటం, లేదా విప్లవాలు జరగటం, పెద్ద ఎత్తున హింస, ప్రాణ నష్టం, ఇవన్నీ జరగటాన్ని యురేనస్ కంట్రోల్ చేస్తుంది. నేను ఇందాక చెప్పాను, యురేనస్ రాశిచక్రాన్ని ఒకసారి చుట్టి రావడానికి 84 సంవత్సరాలు పడుతుందని. 84 సంవత్సరాల క్రితం సరిగ్గా యురేనస్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఉంది. అప్పుడేం పరిస్థితులు జరిగాయి ఒకసారి చూస్తే, రాబోయే 7 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కానీ, మన భారతదేశంలో కానీ పరిస్థితులు ఎలా ఉంటాయనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. యురేనస్ ఇదే వృషభ రాశిలో 1940 నుంచి 48 వరకు ఉంది. అంటే సరిగ్గా 84 ఏళ్ల క్రితం. సరిగ్గా ఈ 1940 నుంచి 48 లోపలే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. 1939లో మొదలైంది, కానీ 40కి దాదాపు పుంజుకుని 45 వరకు 5 ఏళ్ల పాటు సాగింది. 45లో జపాన్ పైన అమెరికా అణుబాంబుని వేయటంతో ఆ యుద్ధం సమాప్తమైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలోకి మళ్ళీ యురేనస్ వచ్చింది. అదే వృషభ రాశిలో అడుగుపెట్టింది. కనుక అవే పరిస్థితులు కొద్ది గొప్ప అటు ఇటుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్లుగా మీరు గమనించవచ్చు. ఉదాహరణకి గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ నిప్పలా రాజుకుంటూనే ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్యన యుద్ధం ముదిరి ఇరాన్ యుద్ధంగా మారిపోయింది. మూడోది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడబోతున్న తీవ్రవాద ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పత్రం వెనకాల ISI ఉందనేది, పాకిస్తాన్ హస్తం ఉందనేది, చైనా హస్తం కొద్దో గొప్ప ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే బంగ్లాదేశ్లో తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వం వస్తుంటే భారత్ పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచిస్తే ఎవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది. ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో పశ్చిమ దిక్కు నుంచి ఆ బార్డర్ని కాచుకోవటం, ఆ చొరబాట్లు అడ్డుకోవటం, తీవ్రవాదుల మారణకాండని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. ఇంకోవైపు ఇప్పుడు తూర్పు బార్డర్లో బంగ్లాదేశ్తో మనకి 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్లో కూడా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ పరిస్థితే ఏర్పడబోతున్నది. ఇక భారతదేశం డెవలప్మెంట్ దృష్టిగా ప్రయత్నాలు చేస్తున్నా ఈ తూర్పు పడమర బార్డర్లలో
ఈ యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోవటంలో తన శక్తిని వినియోగించబోతుందా అనేది రాబోయే 7 ఏళ్లలో మీరు చూస్తారు. పోతే 1940 నుంచి 48 లోపలే రెండో ప్రపంచ యుద్ధంతో పాటుగా భారతదేశ స్వాతంత్రోద్యమం కూడా ఊపందుకుంది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో జరిగిన దేశ విభజనలో భారతదేశం పాకిస్తాన్గా విడిపోయింది, 2 దేశాలుగా. ఆ దేశ విభజన సమయంలో దాదాపు 5 లక్షల మంది చంపబడ్డారు. 5 లక్షల మంది భారతీయులు చనిపోయారు ఆ టైంలో. బార్డర్ క్లాషెస్లో జరిగిన అరాచకాలు, విధ్వంసకాండలో 5 లక్షల మంది చనిపోయారని చెప్పి అఫీషియల్గా ఎస్టిమేషన్. కానీ దాదాపు 10 లక్షల మంది చనిపోయారని చెప్పి రికార్డు కాబడని వాస్తవాలు చెప్తున్నాయి. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 7.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. వాళ్ళు సైనికులు కావచ్చు, అనేక దేశాల ప్రజలు కావచ్చు. 7.5 కోట్ల మంది చనిపోయారని అఫీషియల్ రికార్డులు చెప్తున్నాయి. భారతదేశ విభజన జరిగిన సమయంలో 5 నుంచి 10 లక్షల మంది చనిపోయారని చెప్తున్నాయి. ఇదంతా కూడా సరిగ్గా 84 ఏళ్ల క్రితం 1940 నుంచి 48 మధ్యలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవే గ్రహస్థితులు భారత ఉపఖండంలో ఉన్నాయి. రాబోయే 7 ఏళ్లలో తప్పకుండా ఇటువంటి విధ్వంసకాండం మళ్ళీ జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడక్కడ జరుగుతున్న రష్యా యుద్ధం కానీ, లేకపోతే ఇజ్రాయెల్ వార్ కానీ, లేకపోతే బంగ్లాదేశ్లో ఏర్పడిపోతున్న తీవ్రవాద ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ కుట్రలు కానీ, చైనా కుట్రలు కానీ, ఇవన్నీ ముదిరి పాకాన పడి 3వ ప్రపంచ యుద్ధంగా రూపుదాల్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో ఇంకొంచెం నేరో డౌన్ చేసి చూద్దాం. ఈ వృషభ రాశిలోనే రోహిణి నక్షత్రం అని ఒకటి ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రంలో శనీశ్వరుడు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ సంచరించినప్పుడు రోహిణి శకట భేదనం అంటాం. దీని మీద గతంలో నేను పోస్టులు కూడా రాశాను. ఎప్పుడెప్పుడు జరుగుతాయని కూడా సూచించాను. ఆ విధంగా అప్పట్లో విధ్వంసాలు జరిగినాయి. కావలసిన వాళ్ళు నా గత పోస్టులు చూడండి, ఆలోచన తరంగాలు. ఇప్పుడు ప్రస్తుతం కుజుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మీరు చూస్తే జోషిమఠ్ కుంగిపోవటం దగ్గర నుంచి కేదార్నాథ్ పోయే దారిలో ల్యాండ్ స్లైడ్స్ జరిగి దారులు మూసుకుపోవటం దగ్గర నుంచి కేరళలోని వయనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగి 4 ఊళ్ళు తుడిచిపెట్టుకొని పోవటం గురించి ఎక్కడ చూసినా చూడండి మీరు, మళ్ళీ విధ్వంసాలు మొదలైనవి, ప్రకృతి బీభత్సాలు మొదలైనవి. దానికి కారణం ఇప్పుడు రోహిణి నక్షత్రంలో నడుస్తున్న కుజ సంచారం. మరి యురేనస్ ఈ రోహిణి నక్షత్రంలోకి అడుగు పెడితే ఏమవుతుంది? తీవ్ర స్థాయిలో విధ్వంసం జరుగుతుంది భారతదేశంలో. అది ఎప్పుడు జరుగుతుందో చెప్తా వినండి. పోయినసారి రోహిణి నక్షత్రంలో యురేనస్ సంచరించింది 1943, 44, 45. ఈ 3 సంవత్సరాల్లో యురేనస్ రోహిణి నక్షత్రంలో సంచరించాడు. 1943, 44, 45. సరిగ్గా అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం బాగా ఊపందుకొని చివరి స్థాయికి వచ్చింది. విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో జరిగి చివరికి యాటమ్ బాంబు ప్రయోగంతో ముగిసింది. అదే సమయంలో ఇండియాలో కూడా భారత స్వాతంత్ర సమరం చాలా ఊపందుకొని పీక్ స్టేజ్కి వచ్చి చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ రోహిణి నక్షత్రంలో యురేనస్ ఎప్పుడు అడుగు పెట్టబోతున్నాడు? ఇప్పుడు 2026, 2027, 2028 ఈ 3 సంవత్సరాల్లో యురేనస్ రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. అంటే దాదాపుగా మళ్ళీ ఎలక్షన్లు రాబోయే ముందరి వరకు 2029లో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. సో 26, 27, 28 ఎలక్షన్కి ముందు 3 ఏళ్ళు చాలా గడ్డు కాలాన్ని ఫేస్ చేయబోతోంది మన భారతదేశం. 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. అది కనుక వస్తే షేర్ మార్కెట్ పతనం అవుతుంది, ధరలన్నీ పెరిగిపోతాయి, ఆయిల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ధరలన్నీ ఆకాశానికి అంటుతాయి. అదొక సంక్షోభం అవుతుంది. దానికి తోడు భారతదేశంలో కనుక అంతర్యుద్ధం కానీ సివిల్ వార్ కానీ వచ్చే పని అయితే అప్పుడు కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, చాలా జననష్టం ఉంటుంది. కనుక ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఇతర మంత్రివర్గ సభ్యులు కానీ, భారతీయులు ముఖ్యంగా హిందువులు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్డ్గా ఆచితూచి అడుగులు వేయాల్సిన అతి ముఖ్యమైన సమయంలో మనం ఇప్పుడున్నాం.
ఇప్పుడు కనుక కళ్ళు మూసుకొని మనకి ఏం జరగటం లేదులే, అంతా బాగున్నారు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మన స్నేహితులే, మనం మేరుకోలే వాళ్ళే అని చెప్పి భ్రమల్లో కనుక మనం ఉండే పని అయితే, నేను చెప్పినటువంటి ఈ టైం స్లాట్స్లో ఎటువంటి విధ్వంసానికి మనం గురవుతామనేది నేను ప్రస్తుతం చెప్పలేను. కాలమే నిర్ణయించాలి. మనం ముందు అతి త్వరలో చూడబోతున్నాం. మనం చాలా దగ్గరలో ఉన్నాం, దానికి అడుగు పెట్టేశాం, మొదలైపోయింది. యురేనస్ గ్రహం వృషభ రాశిలోకి అడుగు పెట్టేసింది జూన్ నెలలోనే. కనుక ముఖ్య ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతీయులు, అంతకంటే ముఖ్యంగా హిందువులు మేల్కొనాల్సిన అవసరం ఉన్నది. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీరు సంఘటితం అవ్వండి. మీ చుట్టూ అనేక కుట్రలు జరుగుతున్నాయి. భారతదేశాన్ని కబళించడానికి, ముంచేయటానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. చాలా దేశాలు దీనిలో భాగస్వాములుగా ఉండి సిండికేట్గా ఏర్పడి మరీ మన దేశాన్ని ముంచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి స్లీపర్ సెల్స్గా మన దేశంలోనే కేరళ, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తర్వాత అస్సాం, ఈ రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ఇప్పటికే విస్తృతంగా యూనివర్సిటీల్లో లెఫ్ట్ లిబరల్స్గా, తర్వాత థింక్ ట్యాంక్స్గా, లేదంటే ఇస్లామిక్ టెర్రరిస్టులుగా ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. బయట నుంచి కనుక శత్రువులు అటాక్ చేస్తే మనకి బయట శత్రువులను ఒకరిని ఎదుర్కోవడంతో సరిపోదు, లోపల ఉన్న శత్రువులను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి రక్షించుకోవటానికి అందరం మనం ఇప్పుడు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. దీని గురించి విద్యార్థులు, మేధావులు, ఆలోచనాపరులు తీవ్రంగా ఆలోచించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని సమీక్షిస్తూ సరైన చర్యలు సరైన కాలంలో చేపట్టకపోతే మాత్రం రాబోయే 7 ఏళ్ల కాలం భారతదేశానికి చాలా చాలా గడ్డు కాలం అని చెప్పి గ్రహాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇంకొక భయంకరమైనటువంటి గ్రహస్థితి కూడా ఏర్పడబోతున్నది. అదేంటంటే శనీశ్వరుడు మేషరాశిలో ప్రవేశించి 2.5 సంవత్సరాల పాటు అక్కడ నీచ స్థితిలో ఉండబోతున్నాడు. అది సరిగ్గా ఎప్పుడు జరుగుతుందంటే 20, 27, 28, 29, దాదాపు 2030 కొంతవరకు. ఈ సమయంలో శనీశ్వరుడు మేషరాశిలో నీచ స్థితిలో సంచరించబోతున్నాడు. ఇది యురేనస్ ట్రాన్సిట్తో కలుస్తున్నది, కోరిలేట్ అవుతున్నది. ఈ రెండింటినీ కలుపుకొని చూస్తే 2026 నుంచి 2027, 28, 29 ఈ 4 సంవత్సరాలు చాలా భయంకరమైన పరిస్థితుల్ని భారత ఉపఖండంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఎదుర్కోబోతున్నాయి. ఈ సంక్షోభాన్ని అనేది ఈ గ్రహస్థితిని బట్టి ఖచ్చితంగా అంచనా వేయచ్చు.